అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. మీరు ఒక మాట ఎక్కడో ఒక చోట అన్నారు, నేను రీల్‌లో చూసాను. అన్ని తలుపులు కొట్టే కన్నా కూడా నా డోర్ నేను క్రియేట్ చేసుకొని నా డోర్ ఓపెన్ చేసుకుంటే బెస్ట్ కదా అని. ఎందుకు అంత పెద్ద మాట అనాల్సొచ్చింది? తిరిగారా ఎక్కువ? అంటే ఇట్స్ నాట్ లైక్ తిరగడం, ఇట్స్ కామన్. సమ్ టైమ్స్ ఏమనిపిస్తుందంటే ఇంతమంది దగ్గరికి వెళ్ళడం కన్నా వి డోంట్ నో అక్కడ రిజల్ట్ ఎలా ఉంటుందో తెలియదు. నేను చూశాను, బట్ వాళ్ళు ఇచ్చిన ఆఫర్స్ నాకు నచ్చలేదు. నాకు నచ్చిన ఆఫర్స్ వాళ్ళు ఇవ్వలేదు. సమ్హౌ ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళ స్టోరీస్ డిస్కషన్స్ లో ఉన్నాను. నాకే పర్సనల్ గా అంటే ఐ నో మై బాడీ లాంగ్వేజ్, ఐ నో హౌ ఐ కెన్ క్యారీ. సో నాకు అనిపించింది ప్రాబబ్లీ ఇది సెట్ అవ్వదేమో, అలా అనిపించింది. అంతేగాని అంటే ఇంకా హౌ మెనీ టైమ్స్ వి గో అండ్ ఆస్క్. తెలుగు వాళ్ళకి ఇంకొకటి ఏంటంటే మైనస్ తెలుగు మాట్లాడటం. అంటే మేము ఇక్కడి నుంచి వచ్చామని చెప్పుకోకూడదు, ఎక్కడో నార్త్ నుంచి వచ్చామని చెప్పుకోవాలి. అడిగారు స్టార్టింగ్ లో, నేను మోడలింగ్ చేసేటప్పుడు అడిగితే అనంతపూర్ అని చెప్పినప్పుడు అలా చెప్పకూడదు అమ్మాయి, ఏదన్నా యూనో ఎక్కడన్నా మినిమం అంటే వైజాగ్ అన్నా చెప్పు, లేదు అంటే బెంగళూరు. నువ్వు చూసేకి కొంచెం మలయాళీ లాగా ఉంటావు, నాకు లాంగ్వేజ్ కూడా రాదు. సో అలా అలా సజెషన్స్ ఇచ్చేవాళ్ళు. అంటే మంచి రోల్ రావాలనే వాళ్ళు ఇచ్చుంటారు, బట్ మనం ఉన్నదాన్ని కాదని చెప్పి అబద్ధం చెప్పి తీసుకునే అవసరం ఏముంది? చంపుకునే అనంతపురం వాళ్ళకి అసలు నచ్చదు, అసలు బ్లడ్ లోనే ఉంటది. బట్ సుమయ్య రెడ్డి, ఈ రెడ్డి అనేది ప్లస్ అయిందా మైనస్ అయిందా మీకు? నాకు తెలియదండి ప్లస్సా మైనసా, రియల్లీ డోంట్ నో. ఏదో పెట్టాలి కాబట్టి ఉత్త సుమయ్య అంటే ఇట్స్ నాట్ సౌండింగ్ సో గుడ్. సో నాకు ఫస్ట్ ఫేస్బుక్ ఇదంతా సుమయ్య చాకు అని ఉండేది. ఓకే. తర్వాత వెన్ ఐఎమ్ సీయింగ్ ఇది ప్రొఫెషనల్ గా వెళ్తున్నప్పుడు, స్కూల్లో ఉన్నప్పుడు అదంతా నడిచింది సుమయ్య చాకో. అయితే ఆ తర్వాత మోడలింగ్ వచ్చాక యు నీడ్ వన్ పర్టికులర్ నేమ్ దట్ సౌండ్స్ రియల్. సో ఐ థాట్ లైక్ ఉన్నది యాడ్ చేసేస్తే అయిపోద్దిగా అంతే. బట్ ఎవరు చెప్పలేదా ఇండస్ట్రీ వాళ్ళు, ఎందుకు అవసరమా మనకి సినిమా? 2 కోట్లను దింపుతారు డైరెక్టర్స్, మిగతా వాళ్ళు ఒక 10 కోట్లు తీసుకెళ్తారు, దాన్ని కష్టపడాల్సి వస్తుంది. అబ్బాయిలో మేమే తట్టుకోలేకపోతున్నాం, ఫైనాన్షియర్స్ బయట డబ్బులు ఇన్ని వడ్డీలు అని చెప్తారు, సినిమా రిలీజ్ చేయడానికి అది తడిసి మోపిడంత అవుతుంది, అవసరమా మీకు ఇదంతా? వెల్ విషర్స్ మనం అంటే మన చుట్టూ ఉన్న వాళ్ళు. ఇప్పుడు సినిమా తీయక ముందు నేను మిమ్మల్ని యాజ్ అ ఫ్రెండ్ గా కలిసి ఉన్నా కూడా మీరు సజెషన్స్ ఇచ్చేవాళ్ళు, బట్ నేను అడగలేదు అంత మందికి. ఐ మీన్ నేను సినిమా చేస్తున్నానని మా డియరెస్ట్ ఫ్రెండ్స్ కూడా ప్రొడ్యూస్ చేస్తున్నానని తెలియదు చాలా మందికి. కొంతమంది సజెషన్స్ ఇచ్చారు. తర్వాత అసలు కనపడరమ్మా సినిమా అయిపోయిన తర్వాత, ఎవ్వరు కనపడరు, ఇవన్నీ చెప్పారు. బట్ మా టీం లక్కీగా అందరు బాగున్నారు. అంతేనా? ఓకే. ఎక్కడ ఇబ్బంది అనిపించలేదా ప్రొడక్షన్ లో? అఫ్ కోర్స్ అనిపించింది. ఇంకా అమ్మాయి కదా, ఈజీగా మోసం చేసేయచ్చు, నమ్మేస్తారు. అంటే అమ్మాయి కదా హెల్ప్ చేయాలని కూడా ఉన్న వాళ్ళు చాలా మంది ఎవరైనా చేశారు ఉన్నారు. ఓ ఎవ్రీవన్, రథన్ దగ్గర నుంచి అందరూ అమ్మాయి చేస్తుంది కాబట్టి అంత బిగ్ టెక్నీషియన్ ఫస్ట్ సినిమాకి తీసుకొని రావడం, ఇట్స్ రియల్లీ యూనో ఫర్ మీ ఇట్స్ అ బిగ్ థింగ్. ఓకే.